అన్న ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది మీకు? టీడీపీ అన్న. ఎందుకు టీడీపీ? తెలియదు ఏముంది, మీరు అందరు చెప్పడమే కానీ పథకాలు తప్పితే ఉపయోగం లేదుగా, అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి కోసం టీడీపీ రావాలా. పథకాల వల్ల కూడా బెనిఫిట్ అయితే అవ్వట్లేదు మీకు? పథకాల వలన రాష్ట్ర అభివృద్ధి పోతుందిగా, అభివృద్ధి లేదు కదా. అది అంటే ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఇన్ని పథకాలు ఇచ్చినాము, ఇంత వాలంటరీ వ్యవస్థ వచ్చింది అన్న తర్వాత కూడా మీరు అభివృద్ధి లేదని ఎట్లా అంటారు? అంటే ఒకటి ఇన్ని కంపెనీలు వచ్చినాయి అంటున్నారు. ఏ కంపెనీ ఎక్కడ ఉందో ఒకసారి చెప్తారా అడ్రస్ మీరు? వాళ్ళన్నీ ఆల్రెడీ పేపర్ మీద కానీ వాటన్నిటి చూపిస్తున్నారు కదా మీడియా ఆ పేపర్ మీద ఏముంది, అందరూ చూపిస్తారు. పేపర్ మీద ఒక కంపెనీ, పలానా కంపెనీ పలానా చిలకలూరిపేటలో ఉందనో, లేకపోతే తిమ్మాపురంలో ఉందనో, లేకపోతే గుంటూరులో ఉందనో, ఏదో ఒకటి వాళ్ళు చెప్పాలి కదా. కంపెనీ ఊరక ఉందని అన్నారు కదా, మీరు చెప్పండి పలానా కంపెనీ పెట్టారు వాళ్ళు, పలానా చాట ఉందని. అంతేనా కదా? లేదంటారు. అభివృద్ధి అంటే పథకాలు వేస్తున్నాడు, అమ్మఒడి బొమ్మఒడి అవన్నీ వేస్తున్నాడు, కానీ వాటి గురించి అయితే ఇబ్బంది ఏం లేదు. కానీ అభివృద్ధి లేదు కదా. ఇప్పుడు యువత ఉద్యోగాలు కావాలిగా. ఇతర రాష్ట్రాలు పోతున్నారు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు అనేది ఒకటి కూడా లేదు కదా. వాలంటరీ వ్యవస్థ తెచ్చాడు, వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది, కానీ దానివలన ఎవరికి ఉపయోగం? వాళ్ళు పొద్దున్నే వచ్చే ఈ పథకాలు పంచడానికి తప్పితే దేనికి లేదుగా. అది వాలంటరీ వ్యవస్థ వల్ల జనాలకు చాలా ఉపయోగం ఉంది కదా. ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉంది? ఇంటి దగ్గరగా వాలంటరీ వ్యవస్థ అనేది అంతకు ముందు కూడా పెన్షన్లు ఇచ్చారండి అన్ని ప్రభుత్వాలు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పథకాలు ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు కూడా ఈ వచ్చినాయిగా. కాకపోతే ఇంటి దగ్గరకు వచ్చే తీసుకునే వాళ్ళు కాకపోతే ఇంకా 4 అడుగులు అవతల పోయి మన పంచాయతీ ఆఫీసులోనో లేకపోతే ఇంకో చాట చెట్ల కిందకి వచ్చి కూడా పంచారు. ఈ పెన్షన్ అనేది ఇంటి దగ్గరకు రాకపోయినా ఒక 10 ఇళ్ల కాడికి ఒకసారి వచ్చి కూర్చొని పంచారు. ఈరోజు కాకపోతే ఇంటికి వచ్చేస్తున్నారు. అదేగా దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం లేదంటారు. ఏముంది, ఇంటికి వచ్చి ఇచ్చేది. అంతకుముందు ఇచ్చినాయే కదా. అంతకుముందు పెన్షన్ ఇచ్చాడుగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. పెన్షన్ వచ్చిందా లేదా? కాకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు. అందరితో ఏముంది? యువత దెబ్బతినిపోతుంది అన్న. యువతకు ఉద్యోగాలు లేవు, దానివలన చెడు వ్యసనాల బానిసలు అవుతారు. అది అంటే మెయిన్ మీరు ఏం కోరుకుంటారు? ముందు ఉద్యోగాలు రావాలన్నా. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బీటెక్ ఎంటెక్లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళలేని వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతకడమేగా. ఇప్పుడు బెంగళూరులోనో లేకపోతే హైదరాబాదు లేకపోతే ఇట్లా వెళ్ళి చెన్నై వెళ్ళి బతుకుతున్నారు, కానీ మన స్టేట్లో లేదు కదా. అదేమంటే వాళ్ళు కంపెనీలు పెట్టామంటున్నారు. ఎక్కడ పెట్టారు అనేది మీరన్నా చెప్పండి, మాకు చూసి వస్తాం. పోయి చూపించాలంటారు. చూపించేది ఏంటంటే మీకు తెలియదు అయింది, మాకు చూపించొద్దు. మీరు చెప్పండి పలానా చాట ఉందని, మేము పోయి వస్తాం. ఉందా ఎక్కడన్నా ఒక కంపెనీలు తెచ్చారంటున్నారు కదా. థ్యాంక్స్ అన్న.